జంగారెడ్డిగూడెం పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా సైబర్ నేరాలు మరియు మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిఎస్టిఎస్ ప్రభుత్వ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా ఆన్లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆమె తెలిపారు. అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల యువ జీవితాలు నాశనం అవుతున్నాయని వాటి దూరంగా ఉండాలని హెచ్చరించారు. మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులు యువతకు ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎన్ వీరప్రసాద్, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ గాల శ్రీనివాసరావు, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం మధు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ సిహెచ్ రమాదేవి, ఉపాధ్యాయులు మరియు ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనం మార్చ్ 8 మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుగుతుంది. ప్రతి ఇయర్ మనం ఇది ఒకటి రికగ్నైజ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం విమెన్ కాంట్రిబ్యూషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ సేఫ్టీ ఇది ఇలాంటి సిగ్నిఫికెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ విమెన్ గురించి వీఆర్ స్ట్రెస్సింగ్. ప్రతి ఇయర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని. అది ఒక మీనింగ్ఫుల్ గా, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ గా ఒక చేంజ్ వస్తుందా, మన లోపల సమ్ ప్రోగ్రెసివ్ గా ఒక డెవలప్మెంట్ వస్తుందా అని మనం అందరూ కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసి చూడాలి. సో దిస్ ఇన్ ఆనర్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఇప్పుడు ఈ రోజు రిగార్డింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అండ్ డ్రగ్ అవేర్నెస్ గురించి ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎవ్రీవన్ ఆర్ స్టార్టింగ్ టు యూజ్ వేరియస్ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్. మన కైలో చేతిలో ఫోన్ ఉంది, ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్స్, బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవి జరుగుతుంది. అన్ని ఇట్ హాస్ బికమ్ డిజిటలైజ్డ్. అన్ని ప్లాట్ఫామ్స్ లో వీఆర్ గెటింగ్ డిజిటలైజ్డ్. ఈవెన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్, ఫోన్ వాడుతున్నాము, సోషల్ మీడియా యూజ్ చేస్తున్నాము, అదిలో కంటెంట్ వస్తుంది. వీఆర్ క్లికింగ్ ఆర్ ఓన్ పిక్చర్స్. మన ఫోన్ లో మన పిక్చర్స్, సెల్ఫీస్ అన్ని ఉన్నాయి, అన్ని డేటా ఉంటుంది. ఆ డేటా సేఫ్ గా ఉందా లేదా, ఇవన్నీ దిస్ కమ్స్ అండర్ సైబర్ గైడ్ లైన్స్. ఒక సైబర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఉంటాము అని, వెదర్ వీఆర్ ఇన్ సైబర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్ని క్వశ్చన్ చేసాము అంటే వీఆర్ నాట్. మనం అందరూ వీఆర్ యూజింగ్ సైబర్ గ్యాడ్జెట్స్, వీఆర్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. But whether we are being safe in those spheres, in this digital sphere, it is not so. We are prone to lot of crimes, lot of cyber crimes we are prone from our own, like be it through our own mobile phone and other frauds also. We become liable to other frauds like digital arrest, this OTP phishing and bank lo unna amount teesukovam, ee OTP frauds mulyam. ఇలాంటి చాలా క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్. అఫీషియల్ స్టాటిస్టిక్స్ చూస్తాము అంటే దిస్ రిపోర్టెడ్ క్రైమ్ ఇస్ వెరీ స్మాల్ వెన్ కంపేర్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. యాక్చువల్ గా ఒక 1000 క్రైమ్స్ జరుగుతుంది అంటే ఓన్లీ 500 క్రైమ్స్ గెట్ రిపోర్టెడ్. ఆ 500 క్రైమ్స్ లో ఓన్లీ సమ్ 50 to 60 క్రైమ్స్ యాక్షన్ ఇస్ గెటింగ్ టేకెన్ అపాన్ ఓన్లీ దోస్ క్రైమ్స్. సో దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సైబర్ క్రైమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం అందరూ we should be able to protect ourselves.